మీద కోపము, ఈర్ష్య, ద్వేషం. బ్యాక్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. సో జనసేన నాయకులు కూడా జాయిన్ అయ్యారు మనతో పాటు. శాంతి ప్రసాద్ గారు, ఈరోజు పవన్ కళ్యాణ్ ప్రసంగంలో అయితే నాకైతే ఒకటే ఆవేదన కనిపించింది. ప్రత్యర్థి పార్టీల మీద ఎంత ఆవేదన ఉందో సొంత పార్టీ నాయకుల పైన కూడా అదే ఆవేదన కనిపిస్తుంది. వ్యూహం నాకు వదిలేయండి, నేను చూసుకుంటా, నన్ను 2019 ఎన్నికల్లో మీరందరూ గెలిపించారా, ఆ రోజు గెలిపించి ఉండుంటే ఈ రోజు నాకు ఈ సిచ్యువేషన్ రాష్ట్రంలో ఉండేది కాదు, నేను ముఖ్యమంత్రి సీట్ అడిగేవాడిని, నేను ఎక్కువ సీట్లు అడిగేవాడిని, 24 సీట్లు ఎందుకు తీసుకున్నారు, 24 సీట్లు ఎందుకు తీసుకున్నారు అనే అంశాన్ని ఇంకా వదిలేసేయండి, పక్కన పెట్టేసేయండి, వ్యూహాన్ని నేను చూసుకుంటా అంటున్నారు. ఏం చెప్తారు? వాస్తవం చెప్పాలంటేనమ్మా, నిజమైన కరుడు కట్టిన జన సైనికులు ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారి చేసే నిర్ణయాన్ని ఎవరు కూడా ప్రశ్నించారు. కాకపోతే మా పార్టీలో ఉన్న ఒక నూతన ఒరవడి ఏంటంటే యువత ఎక్కువ. ఈ యువత మొట్టమొదటిసారిగా ఎన్నికలను ఫేస్ చేస్తున్నారు. వాళ్ళకి రాజకీయ అనుభవం తక్కువ, పరిజ్ఞానం తక్కువ, ఆవేశం ఎక్కువ ఉంటుంది, కొంత దూకుడుగా వెళ్ళాలని తప్పం ఉంటుంది. ఆ ప్రాసెస్ లో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన స్థానాలు రాలేదని బాధపడుతూ మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారిని విస్తరించాలని లేకపోతే ఇతరత్రగా ఆలోచన చేయాలని వారికి ఎవరికీ లేదు. వాళ్ళ బాధల్లో ఏంటంటే మనం అంత అనుకున్నాము, మరి పవన్ కళ్యాణ్ ఇక్కడ ఒకటి మనం గమనించాలి, పవన్ కళ్యాణ్ గారే కోరుకున్నారు. ఆయన మీద బలవంతంగా రుద్దిన సంఖ్య కాదు. ఈ పవన్ కళ్యాణ్ గారు కోరుకున్నారు అంటే ఆయనకు ఏదో వ్యూహం ఉంది. ఎందుకంటే ఆయనతో మేము మొదటి నుంచి ఫాలో అవుతున్నట్లు మేము గమనిస్తున్నది ఏంటంటే ఆయన ఈ నిర్ణయాన్ని కూడా ఆషామాషిగా తీసుకోదు. ఎంతో లోతుగా తరచి చూసిన తర్వాత దాని గురించి శోధించిన తర్వాత మాత్రం ఆయన నిర్ణయం తీసుకుంటాడు. ఆ సంఖ్య తీసుకోవటంలో ఆయనకి మర్మం ఉంది. దాన్ని ఆయన వాళ్ళు కూడా స్పష్టంగా చెప్తాడు. అయితే అది అర్థమయ్యే వాళ్ళకి అర్థం అవుతుంది, అర్థం కాని వాళ్ళకి అర్థం కాలేదు. ఈ రోజు సభ పూర్తయ్యే సమయానికి మీకు ఏమనిపించింది? సో మీ పార్టీలో ఉన్న యువ రక్తం ఏదైతే ఉందో వాళ్ళందరూ ఈ సిచ్యువేషన్ ని, ఈ అనివార్యతని, రాష్ట్రంలో ఉన్న సిచ్యువేషన్స్ ని నిజంగా అర్థం చేసుకునే పరిస్థితి ఉంది ఆ పార్టీలో? ఖచ్చితంగా మౌల్డ్ అవుతారమ్మా, ఖచ్చితంగా ట్యూన్ అవుతారు. జన సైనికులు ఎట్లాంటి వాళ్ళు అంటే ఒక మంచి నీళ్ళు లాంటి వాళ్ళు. వాళ్ళు ఎదుటి వారికి దాహం తీరుస్తారు. వాళ్ళు ఏ మూసలో వరగమంటే ఆ మూసలో ఆకారం ఎదుగుతారు. పవన్ కళ్యాణ్ గారి నిర్ణయాన్ని వాళ్ళు చూసా తప్పకుండా పాటిస్తారు. కాకపోతే కొద్దిగా కోపతాపాలు ఉన్నాయి, ఆవేశాలు, ఆగ్రహాలు ఉన్నాయి. కానీ ఇవన్నీ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం సర్దుకుపోతాయి. పవన్ కళ్యాణ్ గారు చెప్పిన తర్వాత ఇక్కడ రేపటి నుంచి ఎటువంటి అలజడలు ఉండవు, ఎటువంటి అలకలు ఉండవు, ఎటువంటి ఆక్రోశాలు ఉండవు, ఆవేదనలు ఉండవు. కార్యోన్ముఖులు అవుతారు ఆయన పిలిపించిన యుద్ధానికి. శాంతి ప్రసాద్ గారు, సో ఇంతకు ముందు బ్రేక్ వెళ్తా నేను ఒక క్వశ్చన్ అడిగాను, బహుశా మీరు వినే ఉండి ఉంటారు. సో ఎవరైనా పవన్ కళ్యాణ్ తో స్నేహం అంతే చచ్చేదాకా, శత్రుత్వమైనా చచ్చేదాకా. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు. కానీ పవన్ కళ్యాణ్ దీన్ని నిజంగా అపోజిట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీకు ఏమనిపిస్తుంది? ఓట్ ట్రాన్స్ఫర్ ఏదైతే కీలకమైన అంశం, ఇప్పుడు టీడీపీకైనా జనసేనకైనా ఇదే పెద్ద ఛాలెంజ్. మీలాంటి నాయకులందరికీ కూడా ఓట్ ట్రాన్స్ఫర్ సజావుగా జరిగేలా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలు క్షేత్రస్థాయిలో జన సైనికులకి, టీడీపీ నాయకులకి అర్థమవుతాయా? సో ఆ ఇంటెన్సిటీ కనిపిస్తా ఉందా? ఇంటెన్సిటీ ఖచ్చితంగా ఇవాళ స్పీచ్లు కనపడిందమ్మా. అది ఖచ్చితంగా జనాల్లో పెడుతుంది. ఉభయ పార్టీల కార్యకర్తల మధ్యలో కూడా వెళ్తుంది, తటస్థుల మధ్యలో కూడా వెళ్తుంది. ఖచ్చితంగా ఆ ఓటు టర్నింగ్ అనేది వైసీపీకి వ్యతిరేకంగా వస్తుంది. అది ఖచ్చితంగా ఈ మిత్రపక్షాలైన రేపు కూడా రాబోయే పక్షంతో కలిపి రేపు అధికారం సాధించబోతున్నారు ఈ పొత్తుల యొక్క రాజకీయ పార్టీ. ఓకే, ఎస్ తిరుపతిరావు గారు.